నా ఫ్రెండ్స్ అంటారు, నువ్వే కనుక పుస్తకాలు ఇట్లా చదువుకుంటే ఏ కలెక్టర్ అయ్యేవాడు అయ్యా నువ్వు. ఏది క్రైస్తవుని ఆయుధం? శ్రమపడే మనస్సు. ఏది క్రైస్తవుని ఆయుధం? సుఖభోగాలతో బ్రతికేది కాదు, తినుము తాగుమన్నట్లుగా బ్రతికేది కాదు. కంటారా నిద్రపోయి కడుపు నిండా తిని రోజుకొచ్చి 10 గంటలు 8 గంటలు సోమరిపోతోడులాగా పెరిగి ఒళ్ళు ఈ కార్యక్రమం చేసేది కాదు. నీ దేవుడు శరీరమందు శ్రమ పడ్డాడు. క్రైస్తవ యవన బిడ్డలారా, సోమరితనాన్ని అలవాటు చేయకండి, సుఖభోగాలు అలవాటు చేయకండి, విపరీతమైన తిండిని అలవాటు చేయకండి, పొరపాటున నిద్రపోతానని అలవాటు చేయకండి. క్రీస్తు శరీరమందు శ్రమ పడినట్లుగా మీరు శరీరంతో ఉన్న దినాల్లోనే శ్రమపడే మనస్సును మీరు కలిగి ఉండండి. ఓ భక్తుడు అంటాడు, శ్రమ నీ ఆయుధమైతే విజయం నీకు బానిసగా దేవుడు మారుస్తాడు.